చిత్రం మెయిన్ కథ ఏం లేదు భయ, సింపుల్గా చెప్పేసిన. హలో గైస్, నేను మీ అభిరామ్. కోర్ట్ అనే చిత్రం గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఈ సినిమా ఎలా ఉంది, రివ్యూ ఏంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇక ఈ చిత్రం రామ్ జగదీష్ డైరెక్షన్లో వచ్చిన కోర్ట్ అనే చిత్రం ఎలా ఉందంటే వేరే లెవెల్ భయ్య. ఈ చిత్రానికి నాని ప్రొడ్యూస్ చేశాడు. తన కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు ప్రొడ్యూసర్గా. తన హీరోగా చేసి ఎన్నో హిట్స్ అందుకున్నాడు, కానీ ప్రొడ్యూసర్గా ఇది ఫస్ట్ హిట్, ఫస్ట్ ఫిలిం. ఇక మెయిన్ స్టోరీ వచ్చేసి ఒక అమ్మాయిని ప్రేమించడం వల్ల తన మామయ్య ఎన్ని కేసులు వేశాడు అతనిపైన, ఉన్నాయి లేని కేసులు వేసి తను జీవితకాలం శిక్ష పడేలా చేద్దామనుకున్న సమయంలో ప్రియదర్శి హీరోగా వచ్చి ఎలా కాపాడాడు అనేది మెయిన్ కథగా సాగుతుంది భయ్య. ఒక్కొక్క సీన్ భయ్య గూస్ బంప్స్ వెళ్ళిపోయినాయి, నిజంగా చెప్తున్నా. ఒక్కొక్క మూవీ వాచింగ్ నుంచే ఇట్లా ఎంటికలు వేస్తున్నాయి ఏంది భయ్య అని చూస్తుంటే అక్కడ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ మంచి లవ్ ట్రాక్ చూపించిండు భయ్య. ఫస్ట్ ఆఫ్ ఒక 45 నిమిషాలు మంచి లవ్ ట్రాక్ చూడొచ్చు. ఇక అక్కడ నుంచి ప్రియదర్శిని శివాజీ మధ్యలో జరిగే వేరే లెవెల్ యాక్టింగ్ భయ్య. శివాజీని ఒక మృగం అంటే చనిపోయినప్పుడు యముడు ఎలా ఉంటాడో తెలియదు, కానీ ఈ సినిమాలో చూసామని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా అలానే తన యాక్టింగ్ని ఇరగదీసేసిందని చెప్పుకోవచ్చు. తన 25 ఏళ్ళ కెరియర్ తర్వాత వచ్చిన బిగ్గెస్ట్ హిట్ భయ్య ఇది. ఇక ఈ చిత్రం ప్రియదర్శిని మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్ తీసుకొచ్చిండని చెప్పుకోవచ్చు. ఇక ఈ యూత్కి ఒక మంచి మెసేజ్ ఇచ్చిండని చెప్పుకోవచ్చు. ఇంటర్ చదివే ఒక అమ్మాయి 10th చదివి ఇంటర్ బ్యాడ్లాగ్స్ పడ్డ ఒక అబ్బాయి పనిచేస్తూ లవ్లో పడ్డప్పుడు ఎలాంటి కష్టం వచ్చి కోర్టుకి ఎలా వెళ్ళాడు, ఉన్న లేని కేసులు వేసుకొని అనేది ఈ కథ. ఇక ఈ చిత్రం రామ్ జగదీష్ డైరెక్షన్లో వచ్చిన మంచి సినిమా భయ్య. ఇక ఈ సినిమాకి వెళ్ళడం పడతాయి అని నేను చెప్పుకుంటా. ఇక ఈ చిత్రం బాగుందంటే బాగుంది. ఇక ప్రొడ్యూసర్గా తన న్యాయం కరెక్ట్ చేసిండు. అరే సినిమాని వేరే లెవెల్ ఉన్నప్పుడు గూస్ బంప్స్ రావడం తప్ప అదైతే కాదు. రామ్ జగదీష్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాగుంటే ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి. జై హింద్.